హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకులం. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆల్రెడీ నిన్న ప్రీవియస్గా మాట్లాడుకున్న లెవెల్స్నే మనకి మార్కెట్ అనేది రెస్పెక్ట్ చేసింది. నిన్న అంటే మనం ప్రీవియస్గా మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రీ మార్కెట్ వర్కౌట్లో లెవెల్స్ అనేవి షేర్ చేసుకున్నాం కదా. సో నేను ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మన టెలిగ్రామ్ ఛానల్లో లెవెల్స్ పోస్ట్ చేయలేదంటే ప్రీవియస్ డే ఏవైతే షేర్ చేసుకున్నామో అవే మనకి కంటిన్యూ అవుతాయి అనేసి, ఓకేనా. సో ఇక్కడ మనం ఈరోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్లో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అరౌండ్ ఇంపార్టెంట్ జోన్స్ అండి. 26,000 లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ జోన్ అని చెప్పి నిన్న మాట్లాడుకున్నాం కదా. ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ ఏ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ దేర్. అది రెసిస్టెన్స్ అనేది ఖచ్చితంగా ఫేస్ చేస్తుంది, అది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నది. కాబట్టి ఇంపార్టెంట్ జోన్స్ దగ్గర వీలైనంత వరకు ఓన్లీ హయ్యర్ టైం ఫ్రేమ్స్, అట్లీస్ట్ మనం ఫాలో అయ్యేటటువంటి 1 minute 5 minute 3 minute ఇలా చూసుకునేటప్పుడు అట్లీస్ట్ ఆ 1 minute అనేది మనం వీలైనంత వరకు అవాయిడ్ చేస్తే మంచిదండి. అవాయిడ్ చెయ్యాలి అని నేను చెప్పట్లేదు. వీలైనంత వరకు ఇఫ్ యూ వాంట్ టు అవాయిడ్ సో మెనీ స్టాప్ లాస్ హిట్స్ దెన్ ఇట్ వుడ్ బి ప్రిఫరబుల్ టు అవాయిడ్ ద ట్రేడింగ్ ఇన్ లోయర్ టైం ఫ్రేమ్స్. అట్లీస్ట్ 1 minute టైం ఫ్రేమ్ మనం విడిచిపెట్టేస్తే 5 minute కానీ 3 minute కానీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ రెండు కూడా మనం ఇంట్రాడే ట్రేడింగ్ చేయొచ్చు. బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటి అన్నట్లయితే బెటర్ టు ట్రేడ్ ఇన్ ఫ్యూచర్స్ దెన్ ఇన్ ఆప్షన్స్ అండి. మనం ట్రేడ్ చేసేటప్పుడు కొంచెం అలాంటి కన్సాలిడేషన్ ఏమైనా వచ్చినా కానీ హయ్యర్ టైం ఫ్రేమ్స్లో మనకి కొంత యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఈరోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ ఆపర్చునిటీస్ పరంగా మనం చెక్ చేసినట్లయితే వీఆర్ లుకింగ్ ఎట్ 18th November చార్ట్ చూసినట్లయితే మీకు ఇంచుమించు నిన్న ఏ ఏరియాలో అయితే క్లోజ్ అయిందో ఈరోజు కూడా అదే ఏరియాలో ఓపెనింగ్ అవటం జరిగింది. నిన్న మనం డ్రా చేసుకున్న ఎంట్రీస్ కూడా మీకు డిలీట్ చేయకుండా చూపిస్తున్నాయి, ఎందుకంటే టు గివ్ యూ అన్ ఐడియా అండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్. నిన్న మాట్లాడుకున్నటువంటి ట్రేడ్ ఇది మంచి ట్రేడ్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఎంట్రీ తీసుకున్నట్లయితే దిస్ ఈజ్ ఓకే, బట్ అంత బుల్లిష్ ఎంట్రీస్ అంత స్ట్రాంగ్గా లేవు. దిస్ ఈజ్ ఓన్లీ ఎంట్రీ మనకి చాలా బాగుందని నిన్న మాట్లాడుకున్నాం. సో అదే ప్రైస్ యాక్షన్ని ఈరోజు కంటిన్యూ చేస్తుంది అని అర్థం చేసుకోవాలి. ఇంచుమించు అదే ఏరియాలో ఓపెన్ అయింది కాబట్టి ఎప్పుడైతే ఫస్ట్ క్యాండిల్ మనకి ఈ జోన్ని బ్రేక్ చేసి కిందన చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది, చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. అది మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇంత పెద్ద బాడీ ఉంది బ్రో, విక్ ఉంది కదా అన్నట్లయితే విక్ ఉందండి, కానీ కంపేర్ చేయండి బాడీతో విక్ని కంపేర్ చేయండి, అంత స్ట్రాంగ్ బుల్లిష్నెస్ అనేది మనకి క్లియర్గా లేదని తెలుస్తుంది. బట్ ఇట్ రెస్పెక్టెడ్ ద ప్రీవియస్ డేస్ లో అండి. నిన్నటి లో అనేది సుమారు ఈ ఏరియాలో ఉంది. నెక్స్ట్ ఈ టచ్ ఈ రెండింటిని కలిపి ఎక్స్టెండ్ చేసినట్లయితే మనకి ఇంచుమించుగా ఈ ఏరియాలో వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ ఏరియా అనేది ఒక జోన్గా కూడా మనం తీసుకున్నట్లయితే అది కొంచెం రెస్పెక్ట్ ఇచ్చింది. ఇమీడియట్గా ట్రేడ్ ఎవరన్నా తీసుకోవాలి అన్నట్లయితే ఈ ఫస్ట్ 5 minute క్యాండిల్ క్లోజింగ్ బేస్గా తీసుకొని ఎంట్రీ ఇమీడియట్గా మనం తీసుకోలేం, ఎందుకంటే చిన్న విక్ కనిపిస్తుంది, స్ట్రాంగ్ బ్యారిష్నెస్ అయితే ఉంది. కానీ ఒకవేళ మనం ఎంట్రీ తీసుకున్నట్లయితే స్టాప్ లాస్ అనేది ఈ లెవెల్ కంటే పైన పెట్టుకోవాలి. కానీ కొంచెం భయం ఉంటుందండి. ఫస్ట్ 5 minute టైం ఫ్రేమ్ ఎంత స్ట్రాంగ్ మూవ్ వచ్చినప్పటికీ కూడా ఇమీడియట్గా మనం ఎంట్రీ తీసుకోవాలన్నట్లయితే ఒకవేళ ఆప్షన్స్లో అయితే ఆల్రెడీ అప్పటికే ప్రీమియమ్స్ అనేవి స్కై హైలో ఉంటాయి. ఇంత ఫాస్ట్ మూవ్ వచ్చింది అన్నట్లు ఇలా కనిపిస్తుంది మనకు ఆప్షన్ చార్ట్ అనేది. సో ఆ పాయింట్లో ఎంట్రీ తీసుకోవాలంటే మనకు భయం వేస్తుంది. చిన్న కన్సాలిడేషన్ వచ్చినా హాఫ్ ఆఫ్ ద మూవ్ పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేద్దామంటే కొంచెం కన్సాలిడేషన్ అయినా లేదా పుల్ బ్యాక్ అయ్యి మళ్ళీ ఒక రీఎంట్రీ కోసం వెయిట్ చేస్తే మంచిది. మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ లెట్ మీ డ్రా ఏ ట్రెండ్ లైన్ అండి. ఒక ట్రెండ్ లైన్ అనేది మీకు డ్రా చేసి చూపిస్తాను చూడండి. ఈ టచ్ దీన్ని కలిపి మనం కొంచెం అలా డ్రా చేసినట్లయితే ఎగ్జాక్ట్గా మూడు ఒకే లైన్లో లేవు, కానీ ఓవరాల్గా చూసినట్లయితే ఒక కైండ్ ఆఫ్ ఏరియా అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇలా చూస్తే మీకు ఇంచుమించుగా చాలా వరకు అవి ఒక ఏరియా అనేది ఎస్టాబ్లిష్ చేసాయి. మీకు ఇది ఒక టచ్ ఇది ఈరోజు ఓపెనింగ్ క్యాండిల్ 5 minute టైం ఫ్రేమ్. సో అక్కడ ఉన్నటువంటి ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే మనకు ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ అనేది ఒక ఎంట్రీ క్యాండిల్ అనేది చూడవచ్చు. అలా అబ్జర్వ్ చేసినట్లయితే ఇది నెక్స్ట్ మళ్ళీ పుల్ బ్యాక్కి ట్రై చేసి కిందకు వచ్చేటప్పుడు ఈ ట్రెండ్ లైన్ నెక్స్ట్ ఇంచుమించు ఆ లో కూడా రెండు ఈ ఏరియాలో బ్రేక్ అయింది. కాబట్టి ఆ క్యాండిల్ని వేస్ట్ చేసుకుని అంటే దాన్ని వేస్ట్ చేసుకొని ఈ హై అనేది ఎస్ఎల్గా పెట్టుకున్నట్లయితే ఇది ఒక ఎంట్రీ అవుతుంది. ఓకే, సో 5 minute టైం ఫ్రేమ్లో అది ఒక మంచి ఎంట్రీ అనమాట. తరువాత ఇంకొక ఎంట్రీ మాట్లాడినట్లయితే ఇక్కడ నుంచి కింద నుంచి పైకి వెళ్ళటం అనేది బుల్లిష్ ఎంట్రీ అనేది ఇంత స్ట్రాంగ్గా ఉండేటప్పుడు మనకు అంత స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఏం లేకుండా బుల్లిష్ ఎంట్రీ అనేది దట్టు అరౌండ్ 26,000 రెసిస్టెన్స్ బ్రేక్ అవ్వకుండా మనం ఎంట్రీ తీసుకుంటాం అంటే అది మనకు కరెక్ట్ కాదండి. కాబట్టి మనం ఏం చేసుకోవాలి,
వెయిట్ చేయాలి ఇంకా ఏదైనా బేరిష్ ఆపర్చునిటీ కోసం. ఎందుకంటే మనకి క్లియర్ కట్ బేరిష్ ఎంట్రీసే మనకు వర్క్ అవుతాయి అనేది. ఓకే, లేదు ఒకవేళ బుల్లిష్గా వెళ్ళాలంటే ఒక స్ట్రాంగ్ ప్యాటర్న్ ఏదైనా బ్రేక్అవుట్ అవ్వాలి, మనకి ప్రైస్ యాక్షన్ చాలా స్ట్రాంగ్గా సజెస్ట్ చేయాలి. సో అలా ఉండేటప్పుడు మనం బేరిష్ ఎంట్రీ కోసం వెయిట్ చేయాలండి. ఈరోజు నేను ఓన్లీ 5 minutes మీకు చూపిస్తున్నాను. 1 minute అనేది అవాయిడ్ చేసుకోండి అనేది మీకు కొంచెం చెప్తున్నా. ఎలా ఎప్పుడు అవాయిడ్ చేయాలి 1 minute అంటే చెప్పాను కదా, ఇంపార్టెంట్ రౌండ్ ఫిగర్ జోన్స్, నెక్స్ట్ హయ్యర్ టైం ఫ్రేమ్స్లో చాలా కన్సాలిడేషన్ ఉండేటటువంటి జోన్స్ ఉంటాయి. 25,000, 26,000, 23,000, 24,000 అలాంటి ఏరియాస్లో నేను ఆల్రెడీ చెప్పాను, మీకు గుర్తున్నట్లయితే పర్వాలేదు, లేదంటే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ అనేవి చూడండి. మీరు ఏ వీడియోస్ అయినా ఒక 40 వీడియోస్ మన నిఫ్టీ గురుకులం ఛానల్లో చూసినట్లయితే మీకు ఒక అవగాహన అనేది వస్తుందండి. ఓవరాల్ ప్రైస్ యాక్షన్ మనం నిఫ్టీ గురుకులం అనే కాదు, నెక్స్ట్ ఓన్లీ నిఫ్టీ అనే కాదు, బ్యాంక్ నిఫ్టీ అనే కాదు, సెన్సెక్స్లో అయినా సరే మనం ఎందులో అయినా సరే ఈ ప్రైస్ యాక్షన్ అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక్క 1 minute టైం ఫ్రేమ్లోని 5 minute టైం ఫ్రేమ్లోనే మాట్లాడుతున్నాడు, ఇది ఇందులో మాత్రమే పనిచేస్తుందేమో అనే ఆలోచన అవసరం లేదు. ఓకేనా, ఎందుకంటే దిస్ ఈజ్ ప్రైస్ యాక్షన్ అండి. ఏ డేటా అయినా సరే మనం క్యాండిల్ స్టిక్స్లో రిప్రజెంట్ చేయగలిగే ఎబిలిటీ ఉంటే, మనం ఏదైనా డేటాని క్యాండిల్ స్టిక్స్లో చూస్తున్నామంటే యూ కెన్ అప్లై ద ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్స్ అండి. సో అలా మనం ఆలోచించాలి. కాబట్టి ఎనీ 40 వీడియోస్ మీరు చూస్తే ఒక ఓవరాల్ ఐడియా వస్తుంది. ఒప్పుకుంటే ఇంకా ఎక్కువ వీడియోస్ చూసినా మంచిదే. ఓకే, సో అగైన్ మనం ఇక్కడ ఐడెంటిఫై చేసుకున్నటువంటి ట్రెండ్ లైన్స్ మీరు చూసినట్లయితే 1 touch, 2nd touch అండ్ 3rd touch. ఓకే, ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ టచెస్గా చూడవచ్చు, బట్ ఆల్మోస్ట్ ఇంకా ఎండింగ్కి వచ్చేసింది కాబట్టి స్క్వీజింగ్ జరిగింది, చాలా చక్కగా స్క్వీజింగ్ జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి ఈ ఏరియాని ఇంత కిందకి వచ్చి వెళ్ళి కిందకి మళ్ళీ ఇంత మూవ్ అనేది కిందకి రావటం వల్ల దీన్ని ఒక టచ్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఆబ్వియస్లీ దిస్ ఈజ్ ఎ స్ట్రాంగ్ లెవెల్. అగైన్ ఇక్కడ కూడా మనకి పైన 3 touches, కిందన కూడా 3 touches ఉన్నాయి. ఎప్పుడైతే అది కిందకి బ్రేక్ అయిందో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వెన్ యూ సీ ఏ రైజింగ్ వెడ్జ్ అండి, రైజింగ్ వెడ్జ్ అనేది యూజువల్లీ ఇట్ ఇండికేట్స్ బ్యారిష్నెస్ అండి. అదేంటి రైజింగ్ వెడ్జ్ ఏంటి, బ్యారిష్నెస్ని ఇండికేట్ చేయడం అంటే దీని వెనకాల ఉన్నటువంటి కంప్లీట్ లాజిక్ నేను ఫ్యూచర్స్ పాఠశాలలో మనకి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఏమవుతుందంటే బుల్స్ వీక్ అవుతుంటారండి. ఆ వీక్నెస్ అనేది ఎలా వచ్చింది అంటే చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, కాబట్టి మళ్ళీ నేను ఇంకా అంత డెప్త్లోకి వెళ్ళదలుచుకోలేదు. దట్టు ఇక్కడ మనకి బేసిక్గా రైజింగ్ వెడ్జ్ అనేది బ్యారిష్నెస్ని తెలియజేస్తుంది. దట్టు 26,000 అనే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ దగ్గర మనకి ఈ బ్యారిష్నెస్ అనేది వచ్చి అది కూడా మళ్ళీ కిందకి బ్రేక్అవుట్ అనేది క్లియర్ కట్గా తెలిసింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చాలా క్లియర్గా చూడండి, ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో ఒక హ్యాంగింగ్ మ్యాన్, హ్యామర్నే మనకి అప్ ట్రెండ్ చివరిలో వస్తే హ్యాంగింగ్ మ్యాన్ అంటారు. దట్టు ఇక్కడ క్లియర్గా ఒక రెసిస్టెన్స్ జోన్ అనేది ఆల్రెడీ ఉంది ఆ లెవెల్ దగ్గర. అది దాటి వెళ్దామని ట్రై చేసినా కానీ ప్రతిసారి మళ్ళీ బ్యాక్ రావటం, అగైన్ ఇక్కడ ట్రై చేసింది మళ్ళీ బ్యాక్ రావటం. ఎప్పుడైతే ఆ ట్రెండ్ లైన్ కూడా క్లియర్గా ఈ క్యాండిల్లో బ్రేక్ అయిందో మనకి క్లియర్ కట్గా దట్ ఈజ్ అన్ ఎంట్రీ క్యాండిల్. ఈ 1425 క్యాండిల్ ఏదైతే ఉందో అది మనకి ఎంట్రీ క్యాండిల్ అవుతుంది. బై కీపింగ్ ద స్టాప్ లాస్ అబౌవ్ దస్ లెవెల్, ఆ లెవెల్ కంటే పైన మనం స్టాప్ లాస్ పెట్టుకొని క్యాండిల్ క్లోజ్ అవ్వగానే మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. చాలా క్లీన్ ఎంట్రీ, బ్యూటిఫుల్ మూవ్ అండి, చాలా బ్యూటిఫుల్ మూవ్. మనం ప్రశాంతంగా ఎంట్రీ తీసుకున్న తర్వాత హ్యాపీగా వెయిట్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు, అంత హ్యూజ్ రిటర్న్స్ రివర్సల్స్ ఏం రాలేదు. ఎప్పుడైనా సరే మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత ఎగ్జిట్ అయిపోతామేమో అనే భయం వచ్చేటప్పుడు మాత్రం మొమెంటం అనేది చెక్ చేసుకోండి. ఆ మొమెంటం అనేది చెక్ చేసుకోవడం కోసం మన ఈ పిఎంపి టూల్ అనేది ఉందండి. ఓకే, మరి ఇక్కడ ఎంట్రీ ఈ క్యాండిల్లో తీసుకోవాలి అన్నట్లయితే ఇక్కడ మనకి కిందన అది బ్యారిష్నెస్ అనేది చూపిస్తుందా లేదా అనేది చూసుకోవాలి. నేను చాలామందికి సజెస్ట్ చేసింది ఏంటన్నట్లయితే బ్యారిష్నెస్ అనేది మనం ఈ క్యాండిల్లో సైమల్టేనియస్గా కింద పిఎంపిలో రెడ్ బార్ ఉంటేనే ఎంట్రీ అనేది స్ట్రాంగ్ అని. మరి గ్రే బార్ ఉంది నేను కానీ ఎంట్రీ తీసుకోవాలనుకుంటున్నాను అనేటప్పుడు ఒకసారి చెక్ చేయండి, ఆ గ్రే బార్ అనేది బ్యారిషా బుల్లిషా. బ్యారిష్ అంటే కిందకి 0 లైన్ కంటే కిందనే ఉంది కాబట్టి ఇక్కడ కొంత బ్యారిష్నెస్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఇంకా మనకి కన్ఫర్మేషన్ కావాలి, నేను ప్యాటర్న్ బ్రేక్అవుట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది కానీ ఇక్కడ మనకి రెడ్ కనిపిస్తే ఎంట్రీ తీసుకుందాం అనుకునేటప్పుడు చిన్న భయం ఉంటే మీరు మన పిఎంపి అనేది ఏదైతే ఉందో దాంట్లో సెట్టింగ్స్లోకి వెళ్ళి ఎనేబుల్ లీడింగ్ మోడ్ అండి, ఇన్పుట్స్లో ఎనేబుల్ లీడింగ్ మోడ్ అనేది సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఏదైతే ఎంట్రీ క్యాండిల్ తీసుకుందాం అనుకుంటున్నామో ఒకసారి మీకు ఇక్కడ వర్టికల్ లైన్ పెడతాను, సైమల్టేనియస్ కనిపిస్తాయి రెండు కూడా ఎక్కడ అనేది. ఇదిగోండి, ఏదైతే పైన మన క్యాండిల్ ఎంట్రీ క్యాండిల్ ఉందో సైమల్టేనియస్గా కింద లీడింగ్ మోడ్లో కూడా ఒక రెడ్ బార్ అనేది చూపించింది అన్నట్లయితే
నార్మల్గా మనం ఒరిజినల్ మోడ్, నార్మల్ మోడ్లో లీడింగ్ మోడ్ లేకుండా అబ్జర్వ్ చేస్తాం. అక్కడ రెడ్ బార్ రాలేదు కానీ ఎంట్రీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది అని అనిపిస్తుంది మనకి. అలాంటి సిచ్యువేషన్లో మీరు ఆ మోడ్ అనేది లీడింగ్ మోడ్లోకి స్విచ్ చేసుకోండి. ఎలా స్విచ్ చేయాలంటే సింపుల్ అండి. మనకి ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా, పిఎంపి సెట్టింగ్స్ బటన్, అందులో ఇన్పుట్స్లో మీకు టచ్ చేయగానే కనిపిస్తుంది. ఇది టిక్ అనేది తీసేస్తే ఒక నార్మల్ మోడ్ అనమాట. అది కొంచెం ప్రశాంతంగా చూపిస్తుంది. లీడింగ్ మోడ్ ఎనేబుల్ చేసుకున్నట్లయితే ఫాస్టర్ రెస్పాన్సివ్నెస్ ఉంటుంది. ఓకేనా? సో అది ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మీరు. బట్ నేను సజెస్ట్ చేసేది కొంచెం ట్రెండ్ ఎక్కువసేపు క్యాప్చర్ చేయాలి అనుకునేటప్పుడు నార్మల్ మోడ్లో ఉంచుకోండి. లీడింగ్ మోడ్ అనేది ఒక్కసారి జస్ట్ నేను చెక్ చేసుకుంటాను అనేటప్పుడు అలా మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి. ఓకే, వన్స్ మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత 1:1 వచ్చే వరకు కింద ఏ వచ్చినా మనకు అనవసరం. వన్స్ 1:1 రీచ్ అయిపోయాక ఇంకా నేను ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలనే క్వశ్చన్ అనేది వచ్చేటప్పుడు మనకి పిఎంపిలో రెడ్ బార్ ఎంతవరకు ఉంటే అంతవరకు ఉండొచ్చు. నెక్స్ట్ గ్రే బార్ ఎక్కడ వస్తే అక్కడ ఎగ్జిట్ అవ్వాలి. మరి డే క్లోజ్ అయిపోయింది కదా, ఇంకా ఉండాలా వద్దా అన్నట్లయితే ఎప్పుడూ కూడా 5 minute టైం ఫ్రేమ్ కానీ 1 minute టైం ఫ్రేమ్ కానీ మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత దాన్ని నెక్స్ట్ డేకి క్యారీ ఫార్వర్డ్ అనేది చేయొద్దు. ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ ఇన్ ప్రాఫిట్ ఎగ్జిట్ అయిపోండి. లాస్లో ఉంటే ఖచ్చితంగా ఎగ్జిట్ అయిపోండి. అదేంటి 2 సార్లు ఎగ్జిట్ అయిపోతే క్యారీ చేయొద్దు అని అర్థం. ఓకేనా? సో వన్స్ మనం ఎంట్రీ తీసుకునే దాన్ని యాజ్ అన్ ఇంట్రాడే ట్రేడ్గా మనం తీసుకున్నట్లయితే దాన్ని ఇంట్రాడే ముగించేయాలి. నెక్స్ట్ డేకి మనం క్యారీ ఫార్వర్డ్ చేసాము అన్నట్లయితే వీఆర్ హోల్డింగ్ ఇట్ ఓవర్ నైట్ అండి. వెన్ యూ హోల్డ్ ఇట్ ఓవర్ నైట్ దేర్ ఈజ్ అన్ ఓవర్ నైట్ రిస్క్ అండి. అంటే మనకి నెక్స్ట్ డే గ్యాప్ అప్ అవుతుందో గ్యాప్ డౌన్ అవుతుంది ఇవన్నీ మనకు తెలీదు. సో మెనీ రీజన్స్. ఏదో అక్కడ ట్రంప్ ఏదో తాతగారు ఏదైనా డెసిషన్ తీసుకున్నాడు అనుకోండి, ట్రంప్ తాత, ఓవర్ నైట్ మనకి మార్కెట్ అనేది కిందకి లేచిపోవడం పైకి లేచిపోవడం ఏదో ఒకటి అవుతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఓవర్ నైట్ క్యారీ చేయడం వల్ల హ్యూజ్ రిస్క్ అనేది ఉంటుంది. సో అంత పెద్ద రిస్క్ అనేది మనం హోల్డ్ చేసి పట్టుకొని అవసరం లేదు. కాబట్టి ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నట్లయితే ఎగ్జిట్ అయిపోతాం హ్యాపీగా. ఒకవేళ లాస్లో ఉన్నట్లయితే లేదు బ్రో నాది ఇంకా స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, ఇంకా ఐఎమ్ హోపింగ్ అనేసి అన్నట్లయితే, హోపింగ్ అని ఎప్పుడైతే అన్నామో మన ఎమోషన్స్ అనేవి ఇన్వాల్వ్ అయిపోతున్నాయి. సో హోప్ అనేది మన ఎమోషన్ ఎప్పుడు కూడా ట్రేడర్స్ యొక్క శత్రువు. రోబోట్స్లా ఉంటేనే మనం సక్సెస్ అనేది వస్తుంది ట్రేడింగ్లో. కాబట్టి అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఇంట్రాడే ట్రేడ్గా దాన్ని తీసుకున్నట్లయితే ఓవర్ నైట్ రిస్క్ అనేది ఎప్పుడూ తీసుకోవద్దు. ఎస్పెషల్లీ ఆప్షన్ బయ్యర్స్. ఎట్టి పరిస్థితుల్లో ఆప్షన్ బయ్యింగ్ చేసే వాళ్ళు మాత్రం ఓవర్ నైట్ తీసుకెళ్ళొద్దు. ఎందుకంటే ఫ్యూచర్లో తర్వాత మూవ్ వస్తుందేమో అని వెయిట్ చేసే అవకాశం ఉండదండి. మనకి థీటా డికే అనేది ఒకటి ఉంటుంది. ఆ థీటా డికే వల్ల హ్యూజ్ లాస్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎంటైర్ క్యాపిటల్ కూడా సింగిల్ డేలో వైప్ అయ్యే అవకాశాలు ఉంటాయి మనం అనుకున్న డైరెక్షన్కి అగెనిస్ట్గా వెళ్ళిందంటే. ఓకేనా? సో అది చాలా చాలా ఇంపార్టెంట్, మైండ్లో పెట్టుకోండి. ఓకే, వెన్ దెర్ ఈజ్ మొమెంటమ్ మనకి పిఎంపి టూల్ అనేది ఎక్స్ట్రాడినరీ మూవ్స్లో మనం వెయిట్ చేసే అవకాశం ఇస్తుంది. నెక్స్ట్ ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం, పిఎంపి యొక్క సీక్రెట్స్లో ఏదో ఒకరోజు చెప్దాం అనుకున్నాను, బట్ ఈరోజు జస్ట్ కంటెక్స్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. వన్స్ మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత మనం ఇంకా పెద్ద పెద్ద లాసెస్లోకి వెళ్ళిపోతున్నాం అనేటప్పుడు ఏం చేయొచ్చు అంటే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ ఈ ట్రేడే తీసుకోండి. ఇక్కడ ఈ ట్రేడే, ఇది ఎంట్రీ కదా, స్టాప్ లాస్ అనేది ఈ ఏరియాలో ఉంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలండి, 1:1 వచ్చే వరకు ఎగ్జిటా ఎంట్రీ ఏదో ఒకటి ప్లాన్ చేయాలి. ఈ లోపల ఏం కూడా చేయకూడదు. అంటే ఏంటి, ఈధర్ స్టాప్ లాస్ హిట్ అవ్వాలి లేదా 1:1 టార్గెట్ అనేది హిట్ అవ్వాలి. మధ్యలో మనం అనవసరంగా గాబరైపోయి ఎగ్జిట్ అయిపోకూడదు. కానీ ఏమవుతుందంటే కొంతమంది స్టాప్ లాస్ దాటేసినా కూడా ఫస్ట్ స్టెప్ ఏంటంటే 1:1 అనేది పెట్టుకొని స్టాప్ లాస్ హిట్ అయితే ఎగ్జిట్ అయిపోవాలి. కొన్నిసార్లు ఏం చేస్తారు చాలామంది అంటే, స్టాప్ లాస్ దాటేసి ఇంకా అది పైకి వెళ్ళిపోతున్నా కూడా, అంటే ఏంటి ఇది దాటేసింది ఇంకా వెళ్ళిపోతున్నా ఇంకా హోల్డ్ చేస్తూ కూర్చుంటారండి. అది ప్రాబ్లం. అలా హోల్డ్ చేయటం వల్ల అక్కడ మన ఎమోషన్ హోప్ అనేది పెట్టుకొని, అయ్యో మళ్ళీ మనం బైక్ వస్తుందేమో, అనవసరంగా లాస్లో ఎగ్జిట్ అయిపోవడం ఎందుకు, మళ్ళీ కిందకు వచ్చేస్తుందేమో, అయ్యో దేవుడా నా ప్రాఫిట్లో క్లోజ్ అవ్వాలి ట్రేడ్. దేవుడు ఏం చేస్తారండి మనం తప్పు చేస్తే. ఇక్కడ ఏం చేయాలంటే, వన్స్ మన స్టాప్ లాస్ అనేది ఎప్పుడైతే టచ్ అవుతుందో యూ హ్యావ్ టు ఎగ్జిట్ దేర్. లేదు నేను ఎగ్జిట్ అవ్వలేకపోతున్నాను అన్నట్లయితే దెర్ ఈజ్ సమ్ ప్రాబ్లం విత్ అస్, అంటే మనం రెడీగా లేము ట్రేడింగ్ కోసం అని. సో అలాంటి వాళ్ళకి కూడా నీకు ఎప్పుడైనా సరే అన్నెసెసరీ ట్రేడ్లో నేను ఉన్నాను అనుకునేటప్పుడు
ఈ పిఎంపి అనేది చాలా చాలా అద్భుతంగా హెల్ప్ చేస్తుంది. ఎలా బ్రో అన్నట్లయితే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రెడ్ బార్స్, గ్రే బార్, గ్రీన్ బార్ ఉంది కదా, మీరు బేరిష్ ఎంట్రీ తీసుకున్నారండి, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, అయినా ఇంకా మీరు ఎగ్జిట్ అవ్వట్లేదు. అలాంటప్పుడు గ్రీన్ వచ్చేసింది అనుకోండి, బుల్లిష్నెస్, అక్కడ బుల్లిష్ మొమెంటం వచ్చేసింది. ఇక్కడ పిఎంపిలో గ్రీన్ బార్ వచ్చాక ఇంకా మనం బేరిష్ ఎంట్రీలో ఉంటున్నాం అన్నట్లయితే మనం డిజాస్టర్కి రెడీగా ఉండాలి. అర్థమైందా? సో అలా ఇబ్బంది పడకూడదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, మేము హ్యూజ్ లాసెస్కి, ఎమోషన్స్కి లొంగిపోయి ఎగ్జిట్ అవ్వకుండా అలా వెయిట్ చేస్తున్నాం అనుకున్నట్లయితే వాళ్ళకి పిఎంపి అనేది చాలా హెల్ప్ చేస్తుంది. ప్రాపర్ డిసిప్లిన్ ఫాలో అయ్యి సరైనటువంటి ఎంట్రీ ప్లాన్ చేసుకున్న తర్వాత ట్రెండ్ని రైడ్ చేసుకుంటూ వెళ్ళడానికి అద్భుతంగా పనిచేస్తుంది ఇది. అదొకే. నెక్స్ట్ నేను హ్యూజ్ లాసెస్లోకి వెళ్ళిపోతున్నాను అనుకునేటప్పుడు కూడా మొమెంటం షిఫ్ట్ అవ్వగానే మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. అర్థమైందా? సో అలా హ్యూజ్ లాసెస్ మేము ఫేస్ చేస్తున్నాము, ఎంత లాస్ కనపడినా మేము ఎగ్జిట్ అవ్వట్లేదు అన్నట్లయితే మనకు ఒక ఎగ్జిట్ అనేది, ఒక ఫిక్స్డ్ ఎగ్జిట్ అనేది కావాలి. ఇంకెక్కడి నుంచి నువ్వు అనుకున్న డైరెక్షన్లో వెళ్ళదురా, నువ్వు వెయిట్ చేసినా వేస్ట్రా అని చెప్పి ఒక టూల్ అన్నది పిఎంపి అనమాట. సో ట్రెండ్ రివర్స్ అయిపోయింది, ఇంకెందుకు నువ్వు ఉంటున్నావు ఆ ట్రేడ్లో, ఉంటే నీకే నష్టం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎవరన్నా పిఎంపి ఆల్రెడీ యూజ్ చేస్తున్నట్లయితే దిస్ ఈజ్ అనదర్ కైండ్ ఆఫ్ బెనిఫిట్ దట్ యు ఆర్ అక్వైరింగ్ వైల్ యూజింగ్ పిఎంపి. ఓకే, సో మీరు అది కూడా మైండ్లో పెట్టుకోండి. ఓకేనా? అర్థమైందా? వీడియో అయితే అర్థమైంది కదా అందరికీ. ఇందులో సింపుల్గా ఏంటంటే సమ్మరీలో చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఇది కిందకు వచ్చిందో మనకు ఒక బేరిష్నెస్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. తర్వాత ప్రీవియస్గా ఉన్నటువంటి ఆ టచెస్ని కూడా మనం కలిపి చూసుకున్నట్లయితే ఈ ఏరియాలో ఉన్నటువంటి నిన్న వచ్చినటువంటి డేటాను బేస్ చేసుకొని చూస్తే 3 టచెస్ ఇక్కడ వచ్చి అది బ్రేక్ అయిన తర్వాత ఈ క్యాండిల్ ఎంట్రీ అంత అద్భుతమైన మూవ్ కాదు, కానీ చూడండి ఇక్కడ ఇంతసేపు కూడా మీకు ఉండనిచ్చిందండి. ఇక్కడ ఎప్పుడైతే ఇంక రివర్సల్ కన్ఫర్మ్ అయిపోయిందో అక్కడ ఎగ్జిట్ అవ్వమని చెప్పింది. సో ఎవరైతే 1:1 దగ్గర ప్లాన్ చేసుకొని ఎగ్జిట్ అవుతారో ప్రాబ్లం లేదు. ఇంకా మేము ఉండిపోతాం, ఇంకా ఎక్కువ వచ్చేస్తుంది అనుకునేటప్పుడు యూ హ్యావ్ టు ఎగ్జిట్ హియర్. అర్థమైందా? మొమెంటం షిఫ్ట్ అయిపోయిందంటే ఖచ్చితంగా మీరు ఎగ్జిట్ అయిపోవాలి. ఇంకా యూ కెనాట్ హోల్డ్ ఆన్ టు దట్ ట్రేడ్ ఫర్ లాంగర్ టైం అనేసి మనం అర్థం చేసుకోవాలి. క్లియర్? అదనమాట. తర్వాత వచ్చినటువంటి ట్రేడ్ అనేది ఆబ్వియస్గా ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. ఇది ట్రయాంగిల్ అంటారా, రైజింగ్ వెడ్జ్ అంటారా, మీ ఇష్టం. ఇది ఒక కైండ్ ఆఫ్ బ్యారిష్ కంటిన్యూషన్ ప్యాటర్న్. మూవ్ అనేది చూడండి, ఎంతసేపు ఉన్నా కూడా మనకి కంప్లీట్గా బ్యారిష్ బార్సే ఉన్నాయి. ఓకే, మధ్యలో ఒక చిన్న గ్రే బార్ వచ్చినా చెప్పాను కదా, 1:1 వచ్చే లోపల మనకు గ్రే బార్ వచ్చినా ఏ బార్ వచ్చినా సరే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 1:1 వచ్చే వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఓకేనా? అర్థమైందని అనుకుంటున్నాను. ఈరోజు 1 minute టైం ఫ్రేమ్ అయితే నేను అనాలిసిస్ చేయట్లేదు, చెప్పాను కదా, ఒక ఇంపార్టెంట్ జోన్స్ ఉండేటప్పుడు దాన్ని టచ్ చేయకుండా ఉండటం మంచిది. బట్ స్టిల్ 1 minute టైం ఫ్రేమ్లో కొన్ని ఆపర్చునిటీస్ వచ్చి ఎవరన్నా తీసుకున్నట్లయితే నో ప్రాబ్లం. ఓకే, కానీ రిస్క్ ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. స్టాప్ లాస్ ఎస్ఎల్ అనేది మనకి హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కొంచెం కన్సాలిడేషన్ జోన్స్లో కానీ, ఒక ఇంపార్టెంట్ సైకలాజికల్ లెవెల్స్లో కానీ, రౌండ్ ఫిగర్స్లో కానీ, అలాంటి ఏరియాస్లో మనకి లోయర్ టైం ఫ్రేమ్ని అంత పెద్దగా పట్టించుకోదన్నమాట. అర్థమైందా? ఓకేనా? పెద్దవాళ్ళు చిన్నపిల్లల్ని ఎలా పక్క పెట్టేస్తారో అలాగ అనుకోవచ్చు మీరు. క్లియర్? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. రేపటికి ప్రీ మార్కెట్ లెవెల్స్ ఇంచుమించుగా ప్రీవియస్గా మనం ఏవైతే టెలిగ్రామ్ ఛానల్లో పెట్టుకున్నామో అవే లెవెల్స్ని చాలా చక్కగా రెస్పెక్ట్ చేస్తుంది. మార్కెట్ ఒకవేళ బేరిష్ అయితే మీకు అసలు ప్రాబ్లం లేదు, లెవెల్స్ అన్నీ కూడా మనం డ్రా చేసాం. కొంత బుల్లిష్గా వెళ్ళినట్లయితే ఆ 26,500 అనేది నెక్స్ట్ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అండి. తర్వాత మధ్యలో చిన్న చిన్న లెవెల్స్ ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ఒకసారి చెక్ చేసి అవసరం ఉంది ఇలా కొత్తగా లెవెల్స్ మార్చాలన్నట్లయితే ఐ విల్ షేర్ ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. మనకున్నది ఒకే ఒక టెలిగ్రామ్ ఛానల్ అండి. మళ్ళీ చెప్తున్నాను, నేను ప్రతి వీడియోలో చెప్పాల్సి వస్తుంది. ఫేక్ ఛానల్స్ నిఫ్టీ గురుకులం అనే ఛానల్ మీద జరుగుతున్నాయి కాబట్టి చెక్ చేసుకోండి. మన నిఫ్టీ గురుకులంలో మరి ఇంకా స్పెల్లింగ్స్ ఏం ఉండవు, జస్ట్ NIFTYGURUKULAM మన యొక్క యూజర్ నేమ్. లింక్ మీరు చూసినట్లయితే T.me పక్కన స్మాల్ లెటర్స్లో ఉంటుంది. ఇది ఒక్కటేనండి ఫేక్ ఛానల్, ఒకటి కొంచెం MM1 ఏదో సంథింగ్ చివర్లో ఉంది, అది మంది కాదు. ఓకేనా? ఎందుకు ఇన్నిసార్లు చెప్పాల్సి వస్తుందంటే అందులో ఏం చేశారంటే టెలిగ్రామ్లో బాట్స్ని పెట్టేసి ఎక్కువ సబ్స్క్రైబర్స్లా చూపించారు. బట్ అవన్నీ కూడా బాట్స్ అనమాట, సబ్స్క్రైబర్స్ కాదు. సో అందువల్ల ఏంటంటే అది మన ఛానల్ ఏమో అనుకోకండి, అందులో స్క్రీన్ షాట్లు షేర్ చేసే సిస్టమ్ వచ్చినట్టు చేస్తున్నారు. మీకు అది కనిపిస్తే రిపోర్ట్ చేయండి. ఎక్కువ మంది రిపోర్ట్ చేసినా తెలిసిందే కదా, మన టెలిగ్రామ్ అనేది అదొక అఫీషియల్ ఏం కాదు, అదొక చెత్త. బట్ అందరికీ కావాలి అని అడుగుతున్నారు కాబట్టి అదొక ఛానల్ అనేది ఉంది. ఏదైనా వాడుకున్న దాన్ని బట్టి ఉంటుంది. బట్ ఎనీవేస్
ఇది మన ఛానల్ అయితే జస్ట్ NIFTYGURUKULEM మన ఛానల్ స్పెల్లింగ్ ఏదైతే ఉందో అదే ఉంటుంది. మీకు ఇంకా డౌట్ ఉన్నట్లయితే మన డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని ద్వారా జాయిన్ అయితే బెటర్. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఎవరికైనా PMP యాక్సెస్ కావాలి అన్నట్లయితే ఎలా అనేది మీకు ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. PMP అండ్ ఆనెస్ట్ రివ్యూ అని చెప్పేసి యూ కెన్ click on that link to know more. Okay na? So let's meet in the next video.